అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ను ఓడించారు. 4568 ఓట్ల మెజారిటీతో విక్టరీని సాధించారు. మల్లాడి కృష్ణారావుకు 19863 ఓట్లు రాగా గొల్లపల్లి అశోక్ 15295 ఓట్లు వచ్చాయి. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి 4568 ఓట్లు మెజార్టీతో ప్రజల యొక్క మన్ననతో వారు గెలుపొందారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం మన వద్ద మల్లాడి కృష్ణారావు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, చూసాం మీరు ఎన్నికల అయ్యింది, పోలింగ్ రోజు చెప్పారు ఆ మెజార్టీ ప్రజలు తీర్పిస్తారు, ఖచ్చితంగా గెలుపైతే నాదేని చెప్పారు. అంత ధీమా ఎందుకంటారు? నేను ప్రజలకి కొత్తోడిని కాదు, ఈ ఊరు ఇంచి తెలుసు, ప్రతి మనిషి కూడా తెలుసు. బిఫోర్ మల్లాడి ఆఫ్టర్ మల్లాడి యానం చరిత్ర ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చేసిన సదుపాయాలు అవ్వచ్చు, పేదవాడికి చేసిన సేవలు అవ్వచ్చు, పొద్దుచేరి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఏ విధంగా ఈ 36 సంవత్సరాల్లో ఏ విధంగా ఉపయోగించానన్నది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే నేను ఏ ఎలక్షన్లో కూడా పోటీ చేసిన దాంట్లో ఎప్పుడు కూడా ఓటమి లేదు, ఎప్పుడు కూడా 100 మెజార్టీతో గెలిచేది లేదు, వేలాది మెజార్టీతోటే గెలుచుకుంటూ వచ్చాను. ఈ ఎలక్షన్లో మీకు కూడా చెప్పాను, నేను ముఖ్యంగా యూత్ కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఆయన పరిపాలన మళ్ళీ రావాలి, 5 సంవత్సరాల్లో మీరు తప్పుకోవడమే, పోటీ చేయకపోవడమే తప్పు అని చెప్పేసి ప్రజలు నన్ను ఎక్కడికక్కడికి అడుగుతుండేవారు. ఆ విధంగా చూసిన తర్వాత ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా చాలా రకాలుగా ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, అలాగే ఎస్సీ లీడర్స్ అని అందరినీ కూడా తీసుకొచ్చి ఎంత తప్పుడు ప్రచారం చేసినా కానీ ప్రజలు ఈవేళ నాకు మంచి మెజార్టీతో గెలిపించినందుకు యానం ప్రజలకి నేను ఇంకా రుణపడి ఉంటాను. ముఖ్యంగా పేదవాడికి, నా కార్యకర్తకి, నా మహిళా సోదరులకు, పెద్దలకి, నా లీడర్స్కి, కార్యకర్తలు అందరికీ కూడా ఈ విజయం వారికి అంకితం. సార్ మీరు చెప్పినట్టు 5000 మందికి పేదలకి ఇల్లు ఇస్తానని చెప్పారు, మొదటి స్థానం దానికే పెడతానని చెప్పారు, దాన్ని ఏ రంగంలో వచ్చు? సార్ నేను ఇప్పుడు ఏమైతే ఎలక్షన్ ముందు చెప్పానో ఆ డేట్ల ప్రకారంగా ఆ పనులన్నీ కూడా రేషన్ కార్డులు ఎల్లో టు రెడ్ చేయడం కానీ, 6200 మందికి 6300 మందికి స్థలాలు ఇవ్వడంలో కానీ, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఆగిపోయిన దాన్ని తీసుకురావడంలో కానీ, ప్రతిదీ కూడా ఏ ఒక్కదాన్ని కూడా నేను వెనకం చేయకుండా, అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మా ముఖ్యమంత్రిగా రంగస్వామి గారు ఉంటారు, దాంట్లో నేను కూడా ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ గంటలు రోజులు లెక్క పెట్టుకుని ఈ పనులన్నీ కూడా నేను చేస్తాను. సరే, గెలుపుకి మీరు ప్రజలకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ప్రజలకి నేను చెప్పిన ఇటు పాదిచేరి ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులు, భారత ప్రభుత్వం చేయవలసిన పనులు అవి ఇన్ టైంలో చేసి వాళ్ళకి ఇవ్వడమే నా గిఫ్ట్. ఈ విజయం ప్రజల విజయం. సార్ మల్లాడికి పాత మార్పు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ యానం 100% కొంచెం కష్టపడాలి. 5 సంవత్సరాల్లో పాడైందని సరి చేయాలి, చేస్తాను. చూసాం కదా, ఏవైతే 4568 ఓట్లు ఇది ప్రజా తీర్పు. ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ గెలుపుకి ఖచ్చితంగా నేను ఏవైతే హామీలు ఇచ్చిన ఎన్నికల ముందు ఖచ్చితంగా అవన్నీ తీరుస్తానని చెప్పి మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.